హాయ్ గాయ్స్, సో ఈ రోజు అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ వ్లాగ్ అయితే చేస్తున్నా అనమాట. సో ఫస్ట్ వ్లాగ్ ఏంటో తెలుసు కదా. సో కూలీ మూవీ ఫస్ట్ డే కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇక ఓకే. హాయ్ గాయ్స్, ఇప్పుడే నిద్ర అయితే లేచాం. సో మనం చేయాల్సిన ఫస్ట్ పని అయితే చేద్దాం. టైం అయితే 7 అవుతుంది. సో ఫస్ట్ స్నానం చేసి వచ్చేద్దామా. ఓకే గైస్, కూలీ అండ్ వాట్ మూవ్ అయితే రెండు హిట్ అవ్వాలని అయితే సో దేవస్థానం అయితే వచ్చామన్నమాట. ఓకే గైస్, టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది అనమాట. సో నా షో టైం వచ్చి 10 అనమాట. సో మన మెయిన్ రూల్ ఏంటి, క్లాస్ కైనా 1 నిమిషం లేట్ వెళ్ళొచ్చేమో గానీ సినిమాకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు అనమాట. అంతేగా అంతేగా. సో ఈ రోజు కాలేజ్ అయితే ఉందన్నమాట. అంటే ఎస్ గైస్, బంక్ కొట్టే వచ్చాం. ఎంతైనా మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండ్ కూలీ వార్ రిలీజ్ కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే. ఫ్లాష్ బ్యాక్. దేవస్థానం అయితే వచ్చామన్నమాట. ఎస్ గైస్, బంక్ కొట్టే వచ్చాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఎస్ గైస్, సో ఇప్పుడే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. సో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది ఫస్ట్ హాఫ్ లో. సో రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయినా, ఫైట్స్ అయినా, అసలు కామెడీ అయినా వేరే లెవెల్లో ఉంటది. అండ్ లోకేష్ కనకరాజ్ గారి కొత్త కాన్సెప్ట్ అయిన డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ అనిరుద్ధ్ అన్నయ్య బీజిఎం అండ్ సాంగ్స్ అసలు మోనికా చిక్కుతూ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో. రియలీ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అనిరుద్ధ్ అన్నయ్య బీజిఎం వస్తుంటే చాలు రజనీకాంత్ గారి స్క్రీన్ పైన ఉన్నప్పుడు అసలు రియల్లీ క్లాప్స్ అండ్ విసిల్స్ కేక లెవెల్లో ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే సో సెకండ్ హాఫ్ లో అయితే సో స్టోరీ ఇన్ డెప్త్ కి అయితే వెళ్తారనమాట. సో అప్పుడైతే కాస్త ఒకలాగా అనిపిస్తుంది చూసేటప్పుడు సినిమా. సో అండ్ ఆ తర్వాత క్లైమాక్స్ లో చూసుకుంటే దాహా క్యారెక్టర్ అమీర్ ఖాన్ గారి ఎంట్రీ ఉంటది. సో మెయిన్లీ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే గన రజనీకాంత్ గారి రోల్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అనిరుద్ధ్ అన్నయ్య బీజిఎం. సో నాగార్జున గారు, ఉపేంద్ర గారు అండ్ అమీర్ ఖాన్ గారు అయితే సో అందరివి చాలా బాగా ఉన్నాయి. అండ్ మెయిన్లీ పూజా హెగ్డే గారి సాంగ్, మోనికా సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ గైస్, శృతి హాసన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మూవీలో. సో చూడొచ్చు. సో నాకైతే రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెసెన్స్, అనిరుద్ధ్ అన్నయ్య బీజిఎం, డైరెక్షన్ చాలా బాగా నచ్చింది లోకేష్ అన్నయ్యది. సో నేను చెప్పడం ఏమంటే ఎస్ గైస్, నాకు నచ్చింది. సో రివ్యూస్ అయితే పట్టించుకోవద్దండి. సో ఇదైతే నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. బయట ఏం రివ్యూస్ జరిగినా పట్టించుకోవద్దండి. సో ఎంటర్టైన్మెంట్ కావాల్సిన వాళ్ళు సో థియేటర్ అయితే టికెట్ అయితే బుక్ చేసి థియేటర్కి వెళ్ళిపోండి, చాలా బాగుంటది. సో వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్, వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. టాటా, బాయ్.